వెల్కమ్ టు మాస్ టీవీ. కాకినాడ శ్రీ భోగి గణపతి పీఠంలో గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోదినామ సంవత్సర భాద్రపద శుక్ల వృక్ష వినాయక చవితి వేడుకలను శ్రీ భోగి గణపతి పీఠంలో నిర్వహించడం జరిగిందని శ్రీ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు వరలక్ష్మి పేర్కొన్నారు. శనివారం కాకినాడ శ్రీ భోగి గణపతి పీఠంలో 41వ గణపతి నవరాత్రుల సందర్భంగా శనివారం వినాయక వ్రత పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 9 రోజుల పాటు నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శనివారం నుండి 15వ తేదీ వరకు 9 మంది గణేష్ దీక్ష మాలాధారణ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 16వ తేదీన బుధవారం పీఠం నుండి చిన్న తరగతులకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లడం జరుగుతుందని అక్కడ దీక్ష విరమణ చేయడం జరుగుతుందన్నారు. క్రోధీ నామ సంవత్సర సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో 41వ గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ ఏడాది గణపతి నవరాత్రి దీక్షలను 9 మంది చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా చేయడానికి కారణం స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస్య కవచ యజ్ఞం జరిగినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతికి పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో శ్రీవారి పాదాలు ప్రదర్శించడం జరిగింది. ఆ సందర్భంగా శివకేశవ అన్న సమారాధనతో మాఘమాసం నుంచి సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ విధంగా అష్టగణపతుల యొక్క పూజ పూర్తయింది. ఆ మేరకు ఈ యొక్క వినాయక చవితి నవరాత్రులలో ఈ 9 రోజుల్లోనే మొదటి రోజున వినాయక చవితి పూజ, అదేవిధంగా గణపతి నవరాత్రి దీక్ష, 8 రోజుల పాటు సాయంత్రం వేళలో అష్టగణపతులతో నగర సంకీర్తన, తదుపరి అష్టగణపతుల్ని గంగమ్మ ఒడికి చేర్చడం, అన్న సమారాధన, తదుపరి చిన్న తిరుపతికి బస్సు యాత్ర జరిగేటువంటి కార్యక్రమం భోగి గణపతి పీఠంలో జరుగుతోంది. గణేష్ మహారాజ్ కి జై.